ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా ఉప్పుమిల్లి గ్రామంలో విస్తృతంగా ఇంటింట ధ్యాన ప్రచారం. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి మహా ధ్యాన కేంద్రంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఉచిత వేసవి శిక్షణ శిబిరం. అనంతపురంలోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. నల్గొండ జిల్లా మహమ్మదాపురంలోని జీనవనం ఆశ్రమంలో 2 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. తిరుపతి విష్ణు నివాసంలో అద్భుతంగా శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి సోమవారం ఇంటింట ధ్యాన ప్రచారంలో భాగంగా పిఎస్ఎస్ఎం ద్రాక్షారామం ఆధ్వర్యంలో 2వ సోమవారం కోనసీమ జిల్లా ఉప్పుమిల్లి గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం, ఆత్మజ్ఞాన శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప్పుమిల్లి గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు ధ్యానము, శాకాహార విశిష్టతలను, లాభాల గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని, అలాగే శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం నిర్వహించిన ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. హాయిగా కూర్చొని శ్వాసను గమనిస్తూ కూర్చోండి. శతవారం అనేది మాకు వచ్చేసాను. ఇప్పుడు వచ్చే ధ్యానంలోకి మీకు రాకుండా ఉంటుంది. ఈ కాదు ధ్యానం చేయడం మాకైతే వచ్చేసింది, కానీ తగ్గింది పవర్. 100-250 నుండి 110కి వచ్చింది. నీ లేకపోతే అమ్మాయికి, చిన్న అమ్మాయికి ఏమవుతుంది, మొత్తం కలబెడుతున్నాడు ధ్యానం చేయడం వల్ల. బీపీలు రావు, షుగర్లు రావు, మనసులో విచారం ఏదో చిన్న చిన్నటికి దిగులు పడిపోవడం. అది బాబు పిల్లడు పైన ఎక్కడ పడిపోతాడేమని భయం ఉండదు. అది ఎలా చదువుతాడని ఆందోళన ఉండదు. వాడికి మంచి మాట చెప్పి శక్తి మీకు వస్తుంది. మీ యొక్క భర్త, మీ యొక్క కుటుంబం కోసం మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఆందోళన వల్ల వస్తున్నాయమ్మా. అవి మనం ఎక్కడుంటే అక్కడే మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. హాయిగా కూర్చుని కళ్ళు 2 మూసుకుని శ్వాసను గమనిస్తూ కూర్చోండి. కళ్ళు మూసుకున్న తర్వాత లోనికి వెళ్ళే కానీ బయటకు వచ్చే కానీ గమనిస్తూ కూర్చోండి. బిఎస్ఎస్ చేసేది వాళ్ళందరూ కూడా ధ్యానం చేసినారు. మహానుభావులు చేసింది ఇంకా మహానుభావులు. దాని గురించి చెప్పడానికి చేసుకోండి. మీరు అలా ఉండండి, దగ్గరికి సార్. మీరు కూడా దగ్గర సార్, మీ దగ్గర పెద్దల దగ్గర దగ్గర సార్. ఒక బిట్ అండి. ఏం కావాలి? ఆనందమే కదా. మనం వెళ్ళేటప్పుడు ఏం పెట్టగలం? మన రోజు లోపల పెట్టి మూట పెడతాం. ఇది ఒకటే వస్తుంది మనతో. అందుకని ఇప్పుడు 50 సగం అయిపోయింది కదా. ఇక్కడ నిజాన్ని ఇది మొదలు పెడితే కొంచెం మన బ్యాంక్ బ్యాలెన్స్ లో ఇది వస్తుంది అనమాట. మిగతా అన్ని కూడా మనతో రావు. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో చిన్నారులకు భగవద్గీత ధ్యాన శిక్షణ, ఆటపాటలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కాశీ విశ్వనాథ్, కృష్ణవేణి, నాగమణిలు పాల్గొని చిన్నారులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. అలాగే భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం చిన్నారులకు ఆటపాటల పోటీలు నిర్వహించారు. ఆ తర్వాత స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు చిన్నారులకు ప్రసాదము, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాలకే ధ్యానం చేశాడు కాబట్టి అద్భుతమైన చిరంజీవి అయినాడు. అందుకే ఆయన ఆంజనేయ స్వామిని భగవంతుడు అంటారు. మరి మీరు కూడా భగవంతుడు కాదా అంట? భగవంతుడు కాదంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అదే 2 సంవత్సరాల నుంచే ఆయన ధ్యానం చేశాడు. మీరు కూడా ఇక దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు ఎంతో మంది ఉన్నారు. మీరంతా కూడా ఆ విధంగా ధ్యానం చేయాలి. పూర్వం ఎంతో అద్భుతమైన ఆశ్రమాలు ఉండేవి. ఆ విధంగా ఆశ్రమాలన్నింటిలో కూడా ఈ ధ్యానం అనే ప్రక్రియ పెట్టేవారు. ఇప్పుడు మనం కూడా ఈ ఆశ్రమాలు ఆదివారం పెట్టుకుందాం. ఓకేనా? అర్ధగంట నేను అనుకున్నామా? ఇక 6 అనుకున్నామా? డ్యాన్స్ ఆడిస్తాను.
సినిమా పాట కావాలి, దేవుని పాట కాలేవాళ్ళు, కృష్ణుడి పాట ఎక్కువ అంట, దేవుని పాట కాలేవాలి ఇక్కడ అన్నీ ఆడిస్తాం. సినిమా పాట అవుతుంది. మీకు ఏం పాట కావాలని పెడతాను. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహేష్ ఆధ్వర్యంలో డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో సామూహిక ధ్యానము ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనతో ముక్తి, ధ్యాన ప్రచారం చేస్తే మహాపరిముక్తి లభిస్తుందని తెలియజేశారు. అలాగే 3 దుఃఖాల గురించి బ్రహ్మర్షి పత్రిజీ గురించి వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మీరు నా దగ్గర అంటే ఆత్మ దగ్గర ఉంటే మీ మనసును ఆత్మ దగ్గర తీసుకొస్తే మీ సమస్యలను నేను తీరుస్తా, మీకు అసలు సావి లేదు అంటున్నాను. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాను. నా దగ్గర ఉండండి. మీరు మీ దగ్గర ఎట్లా ఉంటామంటే ఆలోచన లేని స్థితిగా ఆత్మకు దగ్గర, శరీరం కదలకూడదు, మనసు కదలకూడదు, ఉన్నది ఆత్మ. ఆ రెండు పని చేయకుండా అయినప్పుడు మిగిలింది ఆత్మ. మీరు ఇప్పుడు ఆత్మ దగ్గర ఉన్నారు. ఆత్మ దగ్గర ఉన్న ధ్యానం చేసే వాళ్ళందరూ అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకొకటి, ఈరోజు నేను మనసు గురించి ఏం చెప్తున్నా ఇంత పర్టికులర్ అంటే, మనస్సును మీరు అబ్జర్వ్ చేసి దాన్ని మీరు గుప్పిట్లో పెట్టుకున్నప్పుడల్లా మీ దగ్గర శ్రీకాకుళం జిల్లా తుమ్మయ్యపేట గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్త ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత కార్యక్రమంలో ఆనందంగా జీవించడం ఎలా అనే షార్ట్ ఫిలింను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. మిత్రులారా, హాయిగా కూర్చున్నాం. ఎంత చక్కటిదో ధ్యానం, ఎంత మహత్తరమైనదో ధ్యానం, ఎంత శీతలమైనదో ధ్యానం. ధ్యానం ద్వారానే ఆరోగ్యం, ధ్యానం ద్వారానే స్వస్థత, ధ్యానం ద్వారానే శరీర శక్తి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్లోని తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి చదువుల్లో బాగా రాణించగలుగుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కంపల్సరీ ధ్యానం చేయాలి. 24 గంటల్లో మన వయసు ఎంత ఉంటే అంత. 10 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉంటే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటే 30 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉంటే 50 ఏళ్ళు కంపల్సరీ రోజు ధ్యానం చేయవలసిందే. వచ్చిపోయే శ్వాసను గమనించాలంతే. వేరే ఆలోచనలు వస్తే కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస. ఆలోచన రహిత స్థితి. ఎందరో మహానుభావులు చేసింది ధ్యానమే, అది మనం చేస్తుంది ఇప్పుడు మనం ధ్యానమే. ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణుడు. పిఎస్ఎస్ఎం గుంటూరు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి మహాధ్యాన కేంద్రంలో ధ్యానము, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కుమారస్వామి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన గురించి ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఓంకార శబ్దమే దేహంలో భగవంతుడు ఉన్నాడు అనే ఎరుక కలిగించడానికి వచ్చే ఒక ఓంకార శబ్దం ఆ శ్వాస. ప్రతి శ్వాస ఆనంద తరంగం. మనలో ఉన్న అనంతమైన ఆనందము, మనలో ఉన్న ఆ మహా చైతన్యపు తరంగమే ఆ ఓంకార శబ్దమే ఈ శ్వాస. లోపలికి వెళ్ళే శ్వాస ఎలా వెళ్తుంది, అది మరలా బయటికి ఎలా వస్తూ ఉంది,
ఆ యొక్క ప్రయాణాన్ని పూర్తి ఎరుకతో గమనిస్తూ ఉండండి. బాపట్ల జిల్లా మార్టూర్ మండలం రాజుపాలెంలోని కమ్యూనిటీ హాల్లో 41 రోజుల జ్ఞాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 19వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథం పాల్గొని ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి చక్కగా వివరించారు. అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మ విజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. 3 గంటలు చదివేసారు. లేదా ఒక్కసారి పెద్ద పుస్తకం అయితే ఒక సెట్టింగ్ చేస్తాను, కంటిన్యూగా చదివేసి పక్కన పెట్టాను, దాంట్లో అర్థమైన కాదు. ఇలా నేర్చుకున్నది అప్పుడు ఆ చదివిన ఆ పుస్తకాల్లో అప్పుడు ఏమైతే అర్థం కాలేదు, కానీ ఇంకా ఇంకా నన్ను నేను బాగా తీసుకోవాలి అని ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడికక్కడ ఒక మార్గదర్శిలాగా దేన్నో ఒక దాంట్లో దొరికి పేపర్లోనో లేదా వేరే వాళ్ళు వచ్చి మాటల రూపంలో చెప్పడంలోనో, అప్పుడు రేడియో బాగా ఉండేది, రేడియోలో మాటల్లోనో ఒక సూచనగా దొరికేది. సరే, ఆ విన్నది ఏంటంటే చెవులో పడింది ఆచరించాలి అనే చిన్న లోపల ఉండేది. సరే, ఇది వింటున్నాం, కానీ లోపల అనంతపురం అశోక్ నగర్లోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లికార్జున పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆత్మకు ఏది అంటదని తెలియజేశారు. అలాగే ఆత్మ చైతన్యం గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాండురంగయ్య, ఉదయలక్ష్మి, సుభాష్ని, విజయలక్ష్మి, దేవి, సావిత్రి అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. దాని సరైన నిర్గుణ బ్రహ్మము అంటాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మాస్టర్స్కి ఒక చాలా ముఖ్యమైనటువంటి సూచికగా, అంటే ఇంత సమయం తీసుకోను, ఒక 2 నిమిషాలు ముగిస్తాను. అమ్మగారితో అంటే నా స్వీయ అనుభవాలు చెప్పాలి కదా, స్వీయ అనుభవం చెప్పాల్సిన తరుణం కాబట్టి తప్పక ఒక 5 నిమిషాలు వ్యవధిస్తారని భావిస్తున్నాను. తీసుకోవచ్చా? నేను అమ్మగారిని కలిసినప్పుడు నాకు తెలియదు, వసుదైక కుటుంబంలో నేను చేరిన కొద్ది కాలంలోనే నాకు అంతరాత్మ సందేశంగా మహావతార్ బాబాజీ గారు వచ్చినటువంటి సందేశం ఏమంటే అమ్మ కాలికి సేవ చేసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత తల్లిదండ్రులకు సేవ చేసుకొని పాద సేవ చేసుకోమని చెప్పడం జరిగింది. ఇది తల్లిదండ్రులకి మొట్టమొదటి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి వివరించడం జరిగినది. అలానే విజయలక్ష్మి అమ్మగారికి కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ తార్నాకాలోని టీఎస్ఆర్టీసీ హాస్పిటల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరసింగారావు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ నరసింగారావు. ధ్యాన సాధనతో ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుందని, ఏది చేయాలో ఏది చేయకూడదు అనే విచక్షణ వస్తుందని తెలియజేశారు. అలాగే ధ్యాన సాధనతో మంచి ఆరోగ్యం సమకూరుతుందని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. చేతులిచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, కానీ ఈ కళ్ళ విలువ కళ్ళు లేని వాళ్ళకి తెలుస్తుంది. మన కళ్ళు లేని వారికి కళ్ళు విలువ ఎంత, చెవులు లేని వారికి చెవులు ఎంత విలువను వినని వాళ్ళకి, అదే మనకు మూగ వాళ్ళకి మనకి గొంతు మనం మాట రాని వాళ్ళకు ఆ మాట ఎంత విలువ అనేది. కొంచెంమందికి ఏంటంటే ఈ కొన్ని శ్వాస ఒకటి అన్నీ ఒకటే స్మెల్గా వస్తుంటాయి.
కానీ ఈ స్మెల్ తోటి మనకు మంచి స్మెల్ కానీ ఫ్లవర్స్ కానీ ఏదైనా స్మెల్ కానీ ఏదైనా తినే టేస్ట్ కానీ అది. నిర్వాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మహమ్మదాపురం గ్రామంలోని జీనవనం ఆశ్రమంలో 2 రోజుల ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి ధ్యానం, అవేర్నెస్, డైనమిక్ మెడిటేషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో నిర్వాణ ఫౌండేషన్ ఫౌండర్ చిరు ప్రశాంత్ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన, ఆత్మజ్ఞానం గురించి చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం ధ్యానులు ఆటపాటలతో సందడి చేశారు. పిరమిడ్ మాస్టర్లు సత్తిరెడ్డి, శివ, భీమ్, చరణ్, శ్రీరాముల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఆనందం రాదు. ధ్యానంను నువ్వు సంపూర్ణంగా చేసుకుని ధ్యానం పట్ల సంపూర్ణ అవగాహన నీకు వచ్చినట్లయితే ఇంకా నీకు ఏది అవసరం లేదు. ఉదాహరణకు చూసుకుంటే గౌతమ బుద్ధుడు ఏం చేసిండు? ధ్యానంలో మాస్టరీ అయింది. ఫస్ట్ ఎంతో అన్వేషణ చేసిండు. ధ్యానం పట్ల మాస్టరీ అయిన తర్వాత తనకు తాను ధ్యానం ద్వారా సర్వము సిద్ధించింది. అర్థమవుతుందా? నాకు ఇది లేదు, నాకు ఇది, ఇవన్నీ లేని వాటి గురించి పక్కన పెట్టండి. అన్నిటినీ సాకారం చేసుకునేటువంటి ఉన్నది ఏదైనా ఒక మనకు అమృత కలశమైన, ఒక పరచవేది అయినా, ఒక కల్పవృక్షమైన ఏదైనా ఉన్నది అంటే మనం ధ్యానం చెప్పుకోవచ్చు. ధ్యానంలో మనం సంపూర్ణమైన అందరికీ ధ్యానం పట్ల ఉన్నటువంటి అంటే కొందరికి కుదురుతుంది, కొందరికి కుదరదు. రైట్, ఏంటో ఈ ధ్యానము, మీకున్నటువంటి కొన్ని అపనమ్మకాలు, మీకు 8 to 1 స్టార్ట్ గట్టిగా పత్రి సార్ స్లోగన్స్. జై ధ్యాన జగత్ కే, జై పిరమిడ్ జగత్ కే, జై శాకార జగత్ కే, జై జీనవనం సుబ్రహ్మణ్యం సార్ గారు. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. మనసు స్థితి ద్వారానే అద్భుతాలు సృష్టించవచ్చునని తెలియజేశారు. ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ద్వారా విశేషమైన శాంతిని పొందుతామని వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. పరోపకారం ఇదం శరీరం. మానవ జన్మ వచ్చిందంటే పరులకు మేలు చేయడం కోసమే. పరులకు ఎంత మేలు చేస్తావో అంత మేలు మనకు జరుగుతుంది. ఎవరి గురించి చెడు కోరరాదు, ఎవరి గురించి కీడు కోరరాదు, ఎవరి గురించి నాశనం కోరరాదు. చెడు ఎవరి గురించి కోరద్దండి, నాశనం ఎవరి గురించి కోరద్దండి, ఎవరు దుఃఖపడాలని కోరుకోద్దండి. అలా కోరుకుంటే మనం రాక్షసులం. మానవ రూపంలో ఉన్న రాక్షసులే ఇతరులు చెడు కోరుకుంటారు, కీడు కోరుకుంటారు, నాశనం కోరుకుంటారు, దుఃఖం కోరుకుంటారు. మనం అద్భుతమైన దైవ స్వరూపులం. ఇతరులు మేలు కోరుకోవాలి, ఇతరులు సంతోషంగా ఉండాలి, ఇతరులు ఆనందంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు. పరమ గురువులు ఇచ్చిన మనకు జ్ఞానం, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అంతా మనశ్శాంతిగా ఉండాలి, అంతా ఆనందంగా జీవించాలి. అలా కోరుకుంటూ ఆ దారి వెంట వాళ్ళని నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరికి, కొత్త వారి అందరికీ ధ్యానం గురించి మనం జ్ఞానబోధ మనం చేయడం మన ధర్మం. ఊరకనే కోరుకోవడం వేరు, ఇతరులకు చెప్పడం వేరు. ధ్యాన ప్రచారం అనేది చెప్పడం ద్వారా జరుగుతుంది. ప్రచారం ఎంత వ్యాప్తి అయితే అంతమంది కొత్త వారికి ఈ అవకాశం దక్కుతుంది. మంచి జరగాలంటే వాళ్ళు ధ్యానంలోకి రావాల్సిందే. వాళ్ళు ఆనందంగా జీవించాలంటే వాళ్ళు ఖచ్చితంగా సజ్జన సాంగత్యానికి రావాల్సిందే. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి విష్ణు నివాసంలో ప్రతి మంగళవారం, శుక్రవారం ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా కృష్ణకుమారి, సుజాత, విజయలక్ష్మిలు విచ్చేసి ధ్యాన సాధన గురించి శ్రీవారి సేవకులకు చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి వివరించారు. అలాగే ఎంతో అదృష్టం ఉంటేనే ధ్యాన మార్గంలోకి రాగలమని సూచించారు. శ్రీవారి సేవకులు నిరంతరం ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
ఆయన చెత్తకు మనం వచ్చామంటే మనం ఎంత అదృష్టవంతులం కదా. మనమంతా ఎన్నో వేల కోట్ల జన్మలు పుణ్యం చేశాం కనుక ఇక్కడ ఒక అడుగు వేయడం జరిగింది. మనం దీన్ని కాపాడుకోవడం అంటే దారేమో వచ్చింది, స్థలం దొరికింది. సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 232వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కొండన్న, నిర్మల దంపతులు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఆధ్యాత్మిక కథలు, పాటల ద్వారా ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈశా మహేశా అమ్మను ఒకసారి చూపరాదా, రమ్మని నీవైనా చెప్పరాదా, పాపను నా పైన జాలి లేదా, అమ్మ పాలు తాగలేదు, అమ్మ ఒడిని ఊగలేదు, అమ్మ పాలు తాగలేదు, అమ్మ ఒడిని ఊగలేదు, కమ్మనైన అమ్మ మాట కలలైనా వినలేదు, అమ్మనైన అమ్మ పాట కలలైనా వినలేదు, అమ్మా 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 అని ఎంత పిలిచినా రాదు. పిఎస్ఎస్ఎం పొట్లమర్రి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా పొట్లమర్రి గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప పాల్గొని భగవద్గీతలోని సాంఖ్య యోగం గురించి ధ్యానులకు చక్కగా వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అంటే ఉపనిషత్తులే గావో అన్నాడు, అంటే గోవుగా తెచ్చాడట పరమాత్మ ఈ భూమిపైకి. ఉపనిషత్తుల సారం ఏమిటంటే గోవు. సర్వోపనిషత్ గావో దోగ్ధ గోపాలనందన. ఆవులు కాపాడేవాడేవాడు, కాచేవాడేవాడు గోపాలుడు. ఇప్పుడు ఆవుకు పాలు పితకాలి, ఎవడు కావాలి? దూడ కావాలి. నీకు తెలుసు కదా, అది కూడా నదులో చెప్తుంటారు. దూడ కావాలి. దూడ తీస్తేనే ఆవు సోప్ ఇస్తుంది. ఆ పదం మీరు మాట్లాడాలి. సోప్ అంటారు, పాత పదం అది. నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నా, నిజం చెప్తున్నా. ఆ సోపుకి వచ్చినప్పుడు ఈ యజమాని దూడను మీకొని కట్టేసి జస్ట్ 2 minutes 3 minutes పాప అది ఆడి కూడా తాగలేదు. ఈ లోపల వాడు పిండి ఎక్కడ వాడి వరింటి పెట్టుకుంటారట, పంచుతున్నాడు. సరే, స్వార్థమే అనుకోండి. మరి భగవంతుడు కూడా అర్జునుడు అనే దూడను అడ్డం పెట్టుకొని జ్ఞానం అనే గీతామృతాన్ని ఈ జగత్తుకు పంచాడు. ఆ గీతామృతాన్ని మీ అందరికీ పంచడానికి నాకు ఇచ్చాడు అవకాశం. పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ ఆధ్వర్యంలో ముత్తగూడెం మండలం గణేష్ టౌన్షిప్, గోకుల్ కృష్ణానగర్, కేఎల్ఎన్ బృందావనంలో జోరుగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానము, శాకాహారము, పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్లు సంతోష్, లక్ష్మి, అరుణ్, స్పందన, స్వప్న నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది.
నంద్యాల జిల్లా అల్లగడ్డలో 3 రోజుల మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిరాజు పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే చేకూరే లాభాల గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పాత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.